ఉన్నారు. యూదులు బబులోను చెరకి అప్పగించబడి తర్వాత మాదియా పారసిక చెరలోనికి వారు వెళ్ళిపోయి మరలా తిరిగి వారు ఒక రాజ్యముగా కట్టబడి తిరిగి వారు స్వదేశానికి వచ్చినప్పుడు వారందరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. చాలా నిస్సహాయ నిస్పృహల స్థితిలో వారు ఉన్నారు. వారు స్వదేశాన్ని పోగొట్టుకున్నారు, సొంత గృహాలను పోగొట్టుకున్నారు, సమస్తాన్ని వారు పోగొట్టుకున్నారు. కానీ దేవుని కృపలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి మళ్ళీ సాధించుకుని వారు స్వస్థలానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎంతో వేదనలో బాధలో వారు ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యము చదవబడింది. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. అక్కడ దేవుని వాక్యాన్ని చదివారు. ఎవరు చదువుతారు అంటే, దేవుని వాక్యాన్ని ఎవరు చదువుతారంటే యాజకులు చదివేవారు, అలాగే శాస్త్రులు కూడా చదివేవారు. జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ఎజ్రా కూడా శాస్త్రి, మనందరికీ తెలుసు. అలాగే యాజకులు కూడా దేవుని గ్రంథాన్ని చదివేవారు. ఆ చరిత్రలోకి వెళితే అక్కడ అద్భుతమైన మాట ఏమనుందంటే, జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అంటే వాక్యము చదివిన తర్వాత అది నీకు బాగా అర్థము కావాలి. ఏం చదివిన తర్వాత చెప్పండి? వాక్యము నువ్వు చదివిన తర్వాత అది నీకు బాగా అర్థం కాకపోతే దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు, దేవుని ప్రేమ మనకు అర్థం కాదు, దేవుని ఉద్దేశం మనకు అర్థం కాదు, దేవుని ఆలోచన మనకు అర్థము కాదు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు నడిపిస్తా ఉన్నాడు? నా కళ్ళ ముందు అనేకులు లేకుండా వెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందు అనేకుల జీవితాలు తారుమారవుతూ ఉన్నాయి. నా కళ్ళ ముందు అనేక పరిస్థితులు గలిబిల్లవుతూ ఉన్నాయి. అయినా దేవుడు నన్ను ఎందుకు ఆయన కృపలో నిలబెడతా ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలి అంటే ఆ మాట అద్భుతంగా రాయబడింది. బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పేవారు లేకపోతే మనకేం అర్థం కాదు, వాక్యము అర్థము కాదు. కాబట్టి ఈ 3 దినాలు ఎందుకు మీకు వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాం? గంట కావచ్చు, గంటన్నర కావచ్చు, 2 గంటలు కావచ్చు. మీరు బాగుగా వాక్యాన్ని అర్థము చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థము చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే చదువుతున్న మనకి కూడా ఆ వాక్యం ఏముంటుందంటే నిష్ప్రయోజనముగా ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన వచనాన్ని మీతో చదివించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ తీసి ఆ వచనాన్ని చదువుదాం. దాని అర్థాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఉన్న వాక్య అర్థాన్ని ఈ రాత్రి మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. జాగ్రత్తగా ఆ మాట ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ప్రేమ కలిగి సత్యము చెబుచు, ప్రేమ మనకు తెలుసు, సత్యము మనకు తెలుసు, సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరు క్రీస్తు అనేది కూడా మనకు తెలుసు. క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. మనము అనగా సంఘం. మనమంటే ఎవరు చెప్పండి? సంఘం. అన్ని విషయములలో ఎదగాలి. ఎన్ని విషయాలు చెప్పాలి మీరు అందరూ? అందరూ అనండి. మనము
అన్ని విషయములలో ఎదుగుదుము. మరలా క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. మరలా చెప్దాం, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. మూడోసారి, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. దాని అర్థాన్ని మనం పరిశీలన చేయబోతాం. ఎలా ఉండాలంటే మనం చెప్పాలి. ఎలా ఉండాలి మనం? క్రీస్తు వలె. ఏ విషయములో? వెరీ గుడ్, చాలా చక్కగా మీకు అర్థమవుతాం. మనము అనగా సంఘము, మనము అనగా నేను. ఇప్పుడు నేను అన్ని విషయములలో ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు నేను ఎదగాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఎదగాలి. ఎలాగుండాలి అంటే అన్ని విషయములలో క్రీస్తు వలె. ఆ వచనము యొక్క భావం ఏమిటి? ఆ వచనము యొక్క అర్థము ఏమిటి? క్రీస్తు వలె ఎదగాలి అంటే అసలు క్రీస్తు ఎలా ఎదిగాడు? క్రీస్తులో ఉన్న ఆ జీవితం ఏమిటి? క్రీస్తులో ఉన్న ఆ తత్వము ఏంటి? క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు జీవితాన్ని మనకు అర్థమైతే మనం కూడా ఏం చేస్తాం? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదుగుతాం. ఇందుకే క్రీస్తుకి లేకపోతే ప్రభువుకి అసలు ఏమంటే ఇష్టం? మొట్టమొదటిగా ఆయన ఇష్టాన్ని గురించి ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. ఆయన దేన్ని బాగా ఇష్టపడతాడు? ఎందుకంటే ఆయన దేన్ని బాగా ఇష్టపడితే మనం కూడా దాన్ని బాగా ఇష్టపడాలి. ఎందుకంటే క్రీస్తు వలె మనం మారాలి. ఎవరి వలె మారాలి? క్రీస్తు వలె మారాలి అంటే ఆయన ఇష్టం ఏమిటి? నా ప్రభువు దేన్ని ఇష్టపడతాడు? నేను క్రీస్తులా మారాలి అంటే, ప్రభువులాగా మారాలి అంటే, ప్రభువులాగా బ్రతకాలి అంటే, ప్రభు స్వరూపాన్ని ధరించుకోవాలంటే, ప్రభువుని లోకానికి చూపించాలి అంటే నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగితే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభువును గూర్చి ప్రభువుతో ఉండి, ప్రభుతో సహవాసము చేసి, ప్రభువును గూర్చి తెలిసిన అపోస్తలుడు చెప్పాలి ప్రభు ఎలాగా ఉంటాడో, ప్రభు వేటిని ప్రేమిస్తాడో. ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఈ రాత్రి నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రభువుకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అందులో విలువైన ఒక విషయాన్ని ఈ రాత్రి మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయాన్ని మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆ మాటలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములో మీకు మాదిరి. ప్రభువు వలె ఎదగాలి అంటే, అన్ని విషయాలలో, ఏ విషయాలలో? అన్ని విషయాలలో ప్రభువు వలె ఎదగాలి అంటే జాగ్రత్తగా లేఖనం చెబుతుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. అంటే ప్రభువుకి ఏమిష్టం? ఇవ్వడం ఇష్టం. ప్రభువుకి ఏమిష్టం? ఇవ్వడం ఇష్టం. ప్రభువు జీవిత పరమార్థం, ప్రభువు జీవిత అర్థం, ప్రభువు జీవిత ప్రయాణం, ప్రభువు నేర్పిన పాఠం, ప్రభువు చూపిన మార్గం ఏమిటి అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇందుకు ఏమి ఇవ్వాలని ఆ వాక్యం యొక్క అర్థం. దేవుడు దేన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన దేన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నా పరమ తండ్రి అయిన దేవుడు తన స్వార్థమిచ్చి నన్ను సంపాదించిన నా ప్రభువు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏమి నా కొరకు ఇచ్చాడు? జాగ్రత్తగా మాటలు మనము ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా ఆ విషయాలు మనము పరిశీలన చేయాలి.
ఇంతకీ ప్రభు ఏమిచ్చాడు అని ఆలోచన చేస్తే ప్రభు నా కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. అంటే ప్రభు నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రభు ఏమిచ్చాడు అంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఈ సర్వలోకాన్ని నా కొరకు నా ప్రభువు తయారు చేశాడు. కలిగినున్నదేది ఆయన లేకుండా కలుగలేదు. నా ప్రభువు ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని నాకు ఇచ్చాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయము. నా ప్రభువు నాకేమిచ్చాడు? ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుడు నాకు ఆహారము కొరకు చెట్లు ఇచ్చాడు, ఆహారం కొరకు వృక్షాలు ఇచ్చాడు, నేను పీల్చడానికి గాలినిచ్చాడు, తినడానికి కావలసిన వస్తువులను ఇచ్చాడు, నా కొరకు సమస్తాన్ని ఇచ్చాడు నా ప్రభువు. నా కొరకు నా ప్రభువు నా కొరకు తల్లినిచ్చాడు, నా ప్రభువు నా కొరకు నా తండ్రినిచ్చాడు. నా తల్లి వెళ్ళిపోతే, నా తండ్రి వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న నాకు కావలసిన వారిని నా ప్రభువు ఇచ్చాడు. నా ప్రభువు ఇచ్చాడు. నేను ఒంటరిగా లేను. తల్లి ప్రేమను పొందుతూ ఉన్నాను, తండ్రి ప్రేమను పొందుతూ ఉన్నాను. ఇబ్బందులు, సమస్యలు, ఒడిదుడుకులు, పోరాటాలు, కన్నీరు, నిందలు, అవమానాలు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, సమస్యలు పొంచి ఉన్నాయి, సుడిగుండాలు పొంచి ఉన్నాయి. అయినా నా ప్రభువు నన్ను ప్రేమిస్తూ నన్ను నడిపిస్తా ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు. డబ్బు కాదు నన్ను బ్రతికించేది, జనము కాదు నన్ను బ్రతికించేది, ధైర్యము కాదు నన్ను బ్రతికించేది, నా జ్ఞానము కాదు నన్ను బ్రతికించేది, నేను తినే ఆహారము కాదు నన్ను బ్రతికించేది. నా ప్రభువు మాట నన్ను బ్రతికిస్తా ఉంది. నా ప్రభువు మాట నన్ను నడిపిస్తా ఉంది. ఒంటరితనములో, వేదనకరమైన పరిస్థితిలో, కన్నీటి దారులలో, అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ, పట్టపగలు, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్థితిగతులు ఎదురైనా నా ప్రభువు ప్రేమ నన్ను నడిపిస్తా ఉంది. నా కొరకు అన్ని ఇచ్చిన ప్రభువు, అంతగా ప్రేమిస్తున్న నా ప్రభువు కొరకు నేనేమి ఇవ్వగలను? నా ప్రభువు అంటున్నాడు, ఏమి ఇష్టమో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నాకేమి ఇష్టం అంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట శ్రేష్టం. సమస్తాన్ని ఇచ్చాడు నా ప్రభు, జీవితాన్ని ఇచ్చాడు నా ప్రభు, తన ప్రాణాన్ని ఇచ్చాడు నా ప్రభు. నేను పాపంలో పడిపోయాను, నేను చెడిపోయాను, అందరూ హేళన చేశారు, అందరూ నవ్వారు. ఈ దరిద్రుడు బ్రతుకైపోయింది, వీడికి మరొక జీవితం లేదు, వీడెందుకు పనికిరాడు, వీడి శాపగ్రస్తుడు, చెడిపోయిన వాడు, భ్రష్టుడు, దుర్మార్గుడు అని అనేకులు అంటూ ఉంటే ఆయన ప్రశస్తమైన రక్తం ప్రతి పాపాన్ని కడిగింది. ఆయన ప్రశస్తమైన రక్తం ప్రతి పాపాన్ని క్షమించింది. ఆయన ప్రశస్తమైన రక్తం మరలా నిలబెట్టి, అది నా ప్రభువు నాకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితం, అది నా ప్రభువు నాకు ఇచ్చిన విలువైన జీవితం, అది నా ప్రభువు నాకు ఇచ్చిన ఘనమైన జీవితం. నన్ను పెంచిన తల్లి నాకు లేకపోయినా, నన్ను పెంచిన తండ్రి నాతో లేకపోయినా, చెప్పుకోవడానికి అన్నదమ్ములు లేకపోయినా, చెప్పుకోవడానికి ఆప్తులు లేకపోయినా, ఎవరు లేకపోయినా, నా ప్రభువు నన్ను పాపము నన్ను బంధించి పీడించి పాపానికి తొక్కుతూ ఉంటే లేవలేని స్థితిలో ఉన్న నన్ను నా ప్రభు తన చెయ్యిని చాపి ప్రతి పాపాన్ని కడిగాడు, ప్రతి శాపాన్ని కడిగాడు, దౌర్బల్యమైన స్థితిని కడిగాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అంతగా ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చిన నా ప్రభు అంటూ ఉన్నాడు. నాకు ఇష్టమైంది ఏంటో నీకు తెలుసా? పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యము. నా కుమారుడా, నీవు నా కుమారుడువు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా, లోకమంతా ఏమైపోయినా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో ఉంటాను అని సెలవిచ్చిన ప్రభు అంటున్నాడు, నీకేమి ఇష్టము నాయన? ఇంత జీవితాన్ని నాకు ఇచ్చావే, నా పాపాన్ని తీసుకున్నావు, నా శాపాన్ని తీసుకున్నావు, నా అనారోగ్యాన్ని తీసుకున్నావు, నా వేదనకరమైన పరిస్థితిని తీసుకున్నావు. ప్రభువా, నీకేమి ఇవ్వగలను అంటే ఆయన అంటున్నాడు, నువ్వు పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. ఏమి ఇవ్వాలి నా ప్రభువుకి? ఏమిచ్చిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను.
ఏమిచ్చిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఒక అద్భుతమైన మాట నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దామా? మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైన మాట మన కొరకు రికార్డు చేయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. చాలా పర్యాయాల మాటలు మనం విన్నాం. ఆ 45వ వచనం ఆయన అంటున్నాడు, 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి నేను చనిపోయాను. త్రాగుబోతుగా, తిరిగిపోతుగా, భ్రష్టుడుగా, దొంగగా, నీచమైన వ్యక్తిగా, పనికి మాలిన వ్యక్తిగా, అందరి చేత అసహించుకునే వ్యక్తిగా చెడిపోయిన స్థితిలో నా ప్రభువు తన ప్రేమను నాపై ఉంచాడు. తన ప్రేమను నాకు ఇచ్చాడు, తన దయను నాకు ఇచ్చాడు, తన కృపను నాకు ఇచ్చాడు, తన శ్రేష్టమైన రక్తముతో నన్ను కడిగాడు. నా ప్రభువు నన్ను నిలవబెట్టాడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. పాపాత్ములైన నన్ను ప్రేమించాడు, పరిశుద్ధులైన వారిని ప్రేమించాడు. ఓడిపోయిన నన్ను ప్రేమించాడు, గెలిచిన వారిని ప్రేమించాడు. నువ్వెందుకు పనికిరావు అని అనిపించుకుంటున్న సందర్భంలో కూడా ఆయన నన్ను ప్రేమించి నువ్వు పనికి వస్తావు, నీవు నాకు తప్పనిసరిగా పనికి వస్తావు అని నా ప్రభువు పనికొచ్చే పాత్రగా ఎన్ని చేశాడో నా ప్రభు నా జీవితంలో. ఇన్ని చేసిన ప్రభు కొరకు నేను ఏమివ్వగలను? ప్రభువా, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను, ఏమిస్తే నీకు ఇష్టం, అసలు నేను నీకేమి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ అపోస్తులు అంటున్నారు, ప్రభువు యొక్క ఉద్దేశము, ప్రభువు తలంపు, ప్రభు ఆలోచన ఏంటి తెలుసా? ఇవ్వడమే తెలుసు, పుచ్చుకోవడం ఆయనకి తెలియదు. ఇవ్వడమే తెలుసు, పుచ్చుకోవడం ఆయనకి తెలియదు. అంటే ప్రభువు నమ్మిన వాడు ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రభువుని కలిగిన వాడు ఇచ్చేవాడిగా ఉండాలి. ఎవరికి ఇవ్వాలి? మంచోడికి ఇవ్వాలి, చెడ్డోడికి ఇవ్వాలి. నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నీతో ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఆయన మంచి వారికి ఇచ్చాడు, చెడ్డవారికి ఇచ్చాడు. మంచివారిని ప్రేమించాడు, చెడ్డవారిని ప్రేమించాడు. మంచివారితో ఉన్నాడు, చెడ్డవారితో ఉన్నాడు. నా ప్రభువు మంచివారికి ఇమ్మని చెప్పరా, మంచివారిని ప్రేమించమని చెప్పరా, మంచివారితో సహవాసం చేయమని చెప్పరా. నా ప్రభువు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితంతో నేను కూడా ఇస్తాను. ఎవరికి అంటే మంచి వారికి ఇస్తాను, చెడ్డవారికి ఇస్తాను. ఎందుకంటే నా ప్రభువులాగా నేను ఎదగాలి, నా ప్రభువులాగా నిలబడాలి, నా ప్రభువులాగా జీవించాలి, నా ప్రభువుని లోకానికి చూపించాలి. ఎందుకంటే ప్రభువు వలె నేను అన్ని విషయములలో ఎదగాలి. లేఖనం ఎంత స్పష్టంగా బోధిస్తూ ఉందో ఎవరు మాత్రమే ఆయనకు తెలుసు. అద్భుతమైన సత్యాన్ని, మరొక శ్రేష్టమైన విషయాన్ని మీ ముందుంచి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము తీసారా? 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఒక అద్భుతమైన మాట లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేను అల్ఫయు ఓమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పిక కొని వానికి జీవజల బొగ్గను జలములను నేను ఉచితముగా ఇస్తాను. ఎవరైతే ఆత్మీయ దప్పికతో ఉన్నారు, ఎవరైతే ఆత్మీయ స్థితిలో అవసరత కలిగి ఉన్నారో, ఇదిగో ఇప్పుడు ప్రభు పరలోకముల నుండి మాట్లాడుతున్న మాట ఇది. పరలోకములో ఉన్న ప్రభు భూమి మీద ఉన్న నన్ను ప్రేమించి ఆయన అంటున్నాడు, నువ్వు దప్పికకున్నావా? నీకు జీవజలపు అనుభవం లేదా? జీవజలాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? ఇదిగో నాకు ఇవ్వడమే తెలుసు. భూమి మీద ఉండగా ఆయన ఇచ్చాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వడమే తెలుసు. ఆదాముకి ఇచ్చాడు, సృష్టినిచ్చాడు. మానవ జాతికి నా ప్రభువుకి ఏం తెలుసు అంటే ఇవ్వడమే తెలుసు, పుచ్చుకోవడము తెలియదు. అంటే ప్రభువులాగా నేను కూడా ఎదగాలి అంటే ఎవరిలాగా?
ప్రభువులాగా అన్ని విషయాల్లో ఎదగాలి అంటే నాలో ఉండవలసిన మొట్టమొదటి అర్హత, ద ఫస్ట్ క్వాలిఫికేషన్, యూ హ్యావ్ టు గివ్. నువ్వు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో ఈ రాత్రి ఒక అంశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమి ఇవ్వాలని లేఖనము చెబుతూ ఉందో ఒక అద్భుతమైన సత్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా ఒక మాట చూద్దాం. ఒక అద్భుతమైన మాట లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, తీసారా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఒక అద్భుతమైన మాట 5వ వచనాన్ని చూద్దాం. ఏమొచ్చినాడంటే, ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్ము తానే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. ఏమి వలన ప్రభుకి నన్ను నేనే అప్పగించుకోవాలి. నా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇది నా ప్రభువుకు నేను ఇచ్చే విలువైన బహుమానం. ఏంటంటే నన్ను నేనే నా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎవరు నీకు ప్రాధాన్యత? ఉద్యోగము నీకు ప్రాధాన్యత, వ్యాపారం నీకు ప్రాధాన్యత, భార్య నీకు ప్రాధాన్యత, భర్త నీకు ప్రాధాన్యత, పిల్లలు నీకు ప్రాధాన్యత, లోకము నీకు ప్రాధాన్యత, స్నేహితులు నీకు ప్రాధాన్యత, బంధువులు నీకు ప్రాధాన్యత. ఎవరు నీకు ప్రాధాన్యత? ఎవరు నిన్ను నిలబెట్టింది? ఎవరు నీ పాపాలను కలిగింది? ఎవరు నిన్ను బాగు చేసింది? పనికి మాలిన స్థితిలో, చనిపోయిన స్థితిలో నీ జీవితాన్ని అంటే ప్రభు నన్ను నిలబెట్టాడు. నేను నా ప్రభువుకే అంకితం. నేను నా ప్రభువుకి ఇచ్చుకుంటాను. నా ప్రభువు కొరకే, నా మాట నా ప్రభువు కొరకే, నా శక్తి నా ప్రభువు కొరకే, నా సామర్థ్యం నా ప్రభువు కొరకే, నా జ్ఞానం నా ప్రభువు కొరకే, నా సమస్తం నా ప్రభువు కొరకే. నా ప్రభువు కొరకు నేను ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆ పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట శ్రేష్టము. నేను నా ప్రభువుకి ఇచ్చుకుంటాను. నన్ను నేను నా ప్రభువుకి ఇచ్చుకోవడం అంటే ఏంటి? ఎలా ఇచ్చుకోవాలి? నా ప్రభువుకి నా జీవితాన్ని ఎలా ఇవ్వాలని నా ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. విలువైన పాత్రగా, ఘనమైన పాత్రగా, మహిమ కలిగిన పాత్రగా 800 కోట్ల ప్రజలలో ఎవరికీ లేని అద్భుతమైన స్వరూపాన్ని, ఎవరికీ లేని మహాజ్ఞానాన్ని, ఎవరికీ లేని కృపను ఈ 850 కోట్ల మంది జనాభాలో నాకు మాత్రమే ప్రత్యేకమైన జీవితం ఇచ్చిన నా ప్రభువుకి నేనేమి ఇవ్వగలను అంటే నన్ను నేను సమర్పించుకోవాలి. నన్ను నేనుగా నా ప్రభువుకి ఇచ్చుకోవాలి. నేనే నా ప్రభువుకి బహుమానముగా మార్చబడాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా నిన్ను నీవు దేవునికి ఇచ్చుకోవాలి. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవుని కొరకు నువ్వు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో 1-2 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు గమనించినప్పుడు ధర్మశాస్త్రములు లేనప్పుడు ఆదిమ కాలములో, ప్రారంభ దినాలలో మీరు గమనిస్తే ఆదామవలకు 2 కుమారులు జన్మించారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి? కయ్యేను, హేబెలు. మీరు గమనించాలి, వాళ్ళిద్దరూ దేవుని సన్నిధికి ఏం తెచ్చారు అంటే అర్పణ తెచ్చారు. ఏం తెచ్చారు చెప్పండి? అర్పణ తెచ్చారు. అప్పటికి ధర్మశాస్త్రము లేదు, కానీ దేవునికి ఇవ్వాలి అని అన్నదమ్ములిద్దరూ అర్పణ తెచ్చారు. ఒకరి అర్పణ దేవునికి ఇష్టముగా ఉంది, ఒకరి అర్పణ దేవునికి అంగీకారముగా లేదు. అంటే కారణము గమనించాలి. హేబెలు మొట్టమొదట తను తాను అర్పించుకుని అప్పుడేమిచ్చాడు? అర్పణ
ఇచ్చాడు. కయ్యను అర్పణ తెచ్చాడు, తన్ను తాను దేవునికి చెప్పాలి అర్పించుకోలేదు. అంటే నిన్ను నువ్వు అర్పించుకోకుండా నీవిచ్చే ఏ అర్పణ దేవుడు స్వీకరించడు. దేవుడు నీ అర్పణ స్వీకరించాలి అంటే, దేవునికి నువ్వు ఇవ్వాలి అంటే, దేవునికి నువ్వు ఇచ్చేది అది యోగ్యకరముగా ఉండాలి అంటే, నీవిచ్చిన దాన్ని దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా మనల్ని మనము దేవునికి చెప్పాలి అర్పించుకోవాలి. మనల్ని మనం దేవునికి అర్పించుకోకుండా ఇస్తే ఆయన తీసుకునేవాడు కాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఒక మాట మనం చదువుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, చూసారా, 3వ అధ్యాయము 11వ వచనం, మన ఒకనినొకడు ప్రేమించవలెనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కదా. అంటే నీ క్రియలు మంచివిగా ఉంటే, నీ క్రియలు మంచివి అవడం అంటే ఎలాగ మనకి మంచి క్రియలు వస్తాయి, ఎలాగ మనం మంచిగా బ్రతుకుతాం, మనల్ని మనం మన ప్రభువుకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రభువుకి అప్పగించుకున్నామో, ఎప్పుడైతే మనం ప్రభువులోనికి మారిపోయామో, ఎప్పుడైతే మనం ప్రభువుగా మారామో, ఎప్పుడైతే ప్రభు స్వరూపాన్ని ధరించుకున్నామో, మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభు స్వరూపంలోనికి మారమో, మన అర్పణ దేవుడు అంగీకరించడు. నువ్వు ప్రభువులోకి మారకుండా, ప్రభు వలె మారకుండా, ప్రభు రక్తములోనికి నువ్వు మారకుండా, ప్రభు రక్తములో కడగబడకుండా, ప్రభువులో నిలబడకుండా నువ్వు ఎంత ఇచ్చినా ఆ అర్పణ దేవుడు స్వీకరించడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. కాబట్టి అర్పణ కంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, అర్పణ కంటే విలువైనది ఏమిటంటే, మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి, మనల్ని మనము కడుగుకోవాలి. మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని విరోధం ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదురుగా ఆ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ. సమాధానము లేని అర్పణ, దేవునికి ఇష్టం కానీ జీవితము లేకుండా మనం అర్పించే అర్పణ దేవునికి ఇష్టము కాదు. అందుకనే కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవునికి ఇష్టము లేని సమర్పణ, దేవునికి ఇష్టము లేని భక్తి, దేవునికి ఇష్టము లేని ఆరాధన, దేవునికి ఇష్టము లేని జీవితం, దేవునికి ఇష్టము లేని క్రమాన్ని కలిగి ఉండి ఇద్దాం, అందరు ఎత్తున్నారు కదా నేను ఇద్దాం, అందరూ చేస్తున్నారు కదా నేను చేద్దాం అంటే ఆ అర్పణ దేవుడు ఇష్టపడడు కదా. తిరిగి మన జీవితంలోకి ఏమొస్తుందంటే శాపాన్ని తెచ్చుకుంటాం. ఈ రాత్రి గమనించాలి, మనం ఎవరిలా ఎదగాలట? అన్ని విషయములలో ప్రభువులే, క్రీస్తు వలె ఉండాలి. ఈ రాత్రి క్రీస్తు వలె ఎదగాలి. ఈ రాత్రి క్రీస్తు వలె మారాలి. ఈ రాత్రి క్రీస్తు వలె మారాలి అంటే మనకేం తెలియాలి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా దేవునికి ఏమివ్వాలి అంటే, దేవునికి మనము శ్రేష్టమైంది ఇవ్వాలి, దేవునికి ఇష్టమైంది ఇవ్వాలని లేఖనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక విషయాన్ని మీ ముందు ఉంచి నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దామా? చరిత్రలో ఒక అద్భుతమైన
సన్నివేశం మీ ముందు ఉంచి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము మనందరికీ తెలిసిన మాటే, అయినా ఒకసారి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము తీసారా, 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఒకసారి చూద్దామా, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి అర్పణ ఇచ్చి నా పని అయిపోయింది, నేను దేవునికి ఇచ్చేసాను అని అనుకుంటే ప్రభువు దాన్ని అంగీకరించుడట. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే ఇవ్వడానికి ముందు మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇవ్వడానికి ముందు మనం మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. ప్రభువా, నీవే నాకు ఆధారం, నీలో నేనున్నాను ప్రభువా, నీవు తప్ప నాకెవ్వరు లేరు, నీవే నా సర్వస్వం, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నా ఆలోచన, నా తలంపు, నా ప్రయాణం, నా సమస్తము నీవే అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అర్పించుకుని నీవిచ్చే ప్రతిదీ కూడా, నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే అంగీకరిస్తాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని లేఖనము చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా, దైవ జనాంగముగా దేవునికి ఇచ్చే క్రమాన్ని ఇజ్రాయేలు జాతికి దేవుడు నేర్పించాడు. దాన్నే దశమ భాగము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దశమ భాగము. ఇశ్రాయేలీయులు 3 దశమ భాగాలు ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి చెప్పండి? 3 దశమ భాగాలు ఇవ్వాలి. అందులో 1 దశమ భాగము 10వ వంతు. మీ అందరికీ తెలుసు, దాన్ని నేను ఎక్కువగా వివరించడం లేదు, కానీ 10వ వంతు ఇమ్మని దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలీయులకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పాత నిబంధనలో ఇజ్రాయేలీయులకి దశమ భాగము ఇమ్మని చెప్పాడు. కొత్త నిబంధనలో ఎక్కడ దశమ భాగము ఇమ్మని చెప్పలే. లేవి కాండం, ఒక మాట మీకు అర్థం అవడానికి, లేవి కాండం ఒకసారి పాత నిబంధనలోకి వెళ్దామా? లేవి కాండము 27వ అధ్యాయము. లేవి కాండము 27వ అధ్యాయం ఒకసారి చూద్దామా? లేవి కాండము 27వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. లేవి కాండము 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలోను దశమ భాగము యెహోవా సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమగును. మీరు గమనించాలి. అంటే దశమ భాగం అంటే ఏంటో ఇక్కడ లేవి కాండంలో చెప్పాడు. ఏమేమి విషయంలో నువ్వు దశమ భాగం ఇవ్వాలో చెప్పాడు. ఇంకా మనం ముందుకు వెళితే, చరిత్రలోకి వెళితే, ధర్మశాస్త్రము లేకముందు కూడా యాకోబు దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాము కూడా ఏమిచ్చాడు? దశమ భాగం ఇచ్చాడు. వాళ్ళకి ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేకపోయినా అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. ఆజ్ఞ లేకపోయినా యాకోబు దశమ భాగం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు యోధా జాతికి ఏమేమని చెప్పాడు? దశమ భాగము ఇమ్మని చెప్పాడు. ఎంత? 10వ వంతు ఇమ్మని చెప్పాడు. వేటిలో ఇమ్మని చెప్పాడు? మనం వచనాన్ని చదువుకుందాం. అంటే దశమ భాగం ఇవ్వడానికి ముందుగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. దశమ భాగం ఇవ్వడానికి ముందుగా నీవు దేవునికి సమర్పించుకోకుండా ఇస్తే ఆ అర్పణ దేవుడు అంగీకరించడు అని లేఖనము చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా, మరి పాత నిబంధనలో 10వ వంతు ఇమ్మని, దశమ భాగం ఇమ్మని చెప్పింది. కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఎక్కడా రాయలేదు కాబట్టి దశమ భాగం ఇవ్వాల్సిన పని లేదు అనేవారు చాలా మంది ఉన్నారు. దశమ భాగాలు ఇప్పుడు ఇవ్వవలసిన అవసరత లేదు. ఎందుకు ఇవ్వాలి? దేవుడికి ఎందుకు ఇవ్వాలి?
అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు దేవుడికి ఇవ్వాలి? 10వ వంతు ఇవ్వాల్సిన పని ఏంటి? ఎందుకంటే కొత్త నిబంధనలు ఎక్కడ 10వ వంతు ఇమ్మని దేవుడు చెప్పలేదు అని చాలా మంది అనేవారు ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఒక మాట మీ ముందుంచి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త. తీసారా? మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ దశమ భాగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రి అనే పదం మీరు గమనించాలి. శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు. పరిసయ్యులు పాత నిబంధనలో లేరు. పరిసయ్యులు ఎక్కడున్నారు? కొత్త నిబంధనలో ఉన్నారు. శాస్త్రులు పాత నిబంధనలోనూ ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు. మరి ఈ పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య కాలము. దాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. సైలెంట్ పీరియడ్. ఆ మధ్య కాలంలో ఈ పరిసయ్యులు వచ్చారు. ఎలా వచ్చారో ఆ చరిత్ర మరొకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఈ శాస్త్రులు ఎవరు? శాస్త్రి అనగా ఆ శాస్త్రాన్ని తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని ఏమంది బైబిలు? శాస్త్రి అంది. వీళ్ళ పని ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని వ్రాయడమే. అంటే వీళ్ళు వాక్యాన్ని వ్రాయాలి. పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో దేవుని వాక్యాన్ని రాసే పని ఆనాటి యోధా జాతి ఎవరికి అప్పగించిందంటే చదువుకున్న, శాస్త్రము తెలిసిన శాస్త్రులకు ఇవ్వబడింది. శాస్త్రుల పని ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఉండాలి. రాసిన తర్వాత అది పాడైపోతూ ఉంటే మరొక నకలను తయారు చేయాలి. ఎందుకంటే అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లు లేవు కాబట్టి శాస్త్రులు పని ఏమిటి అంటే వాక్యాన్ని రాయడము, వాక్యాన్ని చదవడం. ఈ రెండే పనులు. శాస్త్రులు ఏం చేసేవారు? వాక్యాన్ని రాసేవారు, వాక్యాన్ని చదివేవారు. వాళ్ళతో అంటున్నాడు ప్రభు, వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా. ధర్మశాస్త్రము ఏమని చెబుతా ఉంది? దశమ భాగం గురించి మాట్లాడుతున్నారు, దశమ భాగాలు తీసుకుంటున్నారు. కానీ అసలైంది ఏమిటో తెలుసా? అసలైన దాన్ని మీరు విడిచిపెట్టేశారు. అసలైంది దేన్ని విడిచిపెట్టేశారు? న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు. న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు. దేని గురించి బోధిస్తున్నారు మీరు? దశమ భాగం గురించి బోధిస్తున్నారు. అంటే ధనమే వారి దేవుడు. ధనాన్ని ప్రేమించే శాస్త్రులు లాంటి వారు, ధనాన్ని ప్రేమించే పరిచయులు లాంటి వారు కేవలం ధనమే ధనమే, దశమ భాగం అని బోధించే సేవకులు ఉన్నారు. దశమ భాగం ఇవ్వాలని తిట్టే సేవకులు ఉన్నారు. ఇవ్వకపోతే నాశనం అయిపోతామని గొప్పగా మాట్లాడే సేవకులు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. వారు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే దశమ భాగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేనికి? న్యాయానికి, కనికరానికి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇమ్మని చెప్పాడా, ఇవ్వద్దని చెప్పాడా? ఈ వాక్య భావం ఏమిటి అంటే దశమ భాగం కంటే న్యాయాన్ని ప్రేమించాలి, కనికరాన్ని ప్రేమించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా దశమ భాగం ఇవ్వాల్సిన పని లేదు అని ప్రభు చెప్పాడా? అసలు దశమ భాగం మనం ఇవ్వాలా? ఈ విషయాలు మనం జాగ్రత్త ఆలోచన చేసినప్పుడు వాక్యం మనకేమి నేర్పిస్తూ ఉంది. ఎందుకంటానంటే ప్రతి వచనం దాని అర్థాన్ని చెప్పాలి. ఎవరి బాధ్యత ఇది? చదివే వారి బాధ్యత. ఏం చెప్పాలట? ఇందాక మనం చదువుకున్నాం నెహెమ్యా గ్రంథం 8:8లో ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని చెప్పాలి. ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధనలో దశమ భాగం గురించి రాయబడలేదు, కానీ ఏమని రాయబడింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మనందరికి తెలిసిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన జాగ్రత్తగా చాలాసార్లు చదివాము. ఆయన జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే దేవుడికి ఏమంటే ఇష్టము? ఇవ్వడం అంటే
ఇష్టం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసారా, 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం అన్నాడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించెను. ఎలా ఇవ్వకూడదట? సనుక్కోకూడదట. ఇచ్చేటప్పుడు బలవంతంగా ఇవ్వకూడదు. అంటే ఇచ్చే విషయంలో 2 పనులు చేయకూడదు. 1 సనుగుకోకూడదు, 2 బలవంతం పెట్టకూడదు. అంటే కానుక తీసుకునేటప్పుడు కానీ కానుక ఇచ్చేటప్పుడు కానీ మీరు గమనించాలి, దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడికి ఏమంటే ఇష్టమంట? ఇవ్వడం అంటే ఇష్టం. ఏమి ఇవ్వడం ఇష్టం? కానుక ఇవ్వడం అంటే దేవునికి ఇష్టం. అందుకనే పౌలు అన్నాడు, దేవుడు ఉత్సవముగా ఇచ్చేవారిని ప్రేమించాను. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 10% ఇమ్మని చెప్పాడా? ఇక 10% ఇమ్మని చెప్పలేదు. నువ్వు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? 1 సనుక్కోకూడదు, 2 బలవంతంగా ఇవ్వకూడదు. కానీ నువ్వు దేవునికి ఇవ్వాలి అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని పిల్లలుగా పాత నిబంధనలో కానుక అంటే ఇచ్చే విషయంలో కానుక లేదా డబ్బు ఎలా ఇవ్వాలి అంటే 10వ భాగం 10వ వంతు ఇవ్వాలి. కొత్త నిబంధనలో ఆ 10వ భాగానికి మరొక పేరు కనబడతా ఉంది. కొత్త నిబంధనలో 10వ భాగము అని రాయబడలే. మనం ఇచ్చే కానుకకు ఒక అద్భుతమైన పేరు రాయబడింది. ఎవరైనా చెప్పగలరా? కొత్త నిబంధనలో మనకిచ్చే కానుకకు ఒక అద్భుతమైన పేరు రాయబడింది. ఏమిటా పేరు? 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 అధ్యాయాల్లో కానుక గురించి చాలా స్పష్టంగా పౌలు గారు వ్రాశాడు. కానుకలు ఇచ్చే విషయంలో ఎంతో స్పష్టత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ఆ కానుకకి ఒక పేరు పెట్టాడు పౌలు. ఏమని పేరు పెట్టాడు? మొదటి వచనములో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. కృప అనగా ఇచ్చుట. నువ్వు ఇస్తే దాని పేరేంటి? కృప అని రాయబడింది. కొత్త నిబంధన కానుక ఇచ్చేదాన్ని కృప అని చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి. ఎవరైతే కానుక ఇస్తారో వాళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే కృపనిస్తున్నారు. ఎంత అద్భుతంగా రాయబడింది మాట. పాత నిబంధనలో 10వ భాగం అని రాయబడితే, కొత్త నిబంధనలో కానుకకు ఏ పేరు పెట్టబడిందంటే కృప అని పేరు పెట్టబడింది. 6వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టెను అంటే కానుక అనగా కృప. మీరు గమనించాలి, నువ్వు కానుకిస్తున్నావు అంటే దాని అర్థం నీవు కృప చూపిస్తున్నావు. నా ప్రభు కృప కలిగిన వాడు, నా ప్రభు కృపను ఇచ్చేవాడు, నా ప్రభు కృప కలిగిన వాడు. కాబట్టి నేను కూడా కృప కలిగి ఉండాలి. నేను కృపను ఇవ్వాలి, నేను కృపను చూపించాలి, నేను కృపను ఇవ్వాలి అంటే కానుక ఇచ్చేవారు ఏం చూపిస్తున్నారు చెప్పాలి? కృపను చూపిస్తున్నారు. ఎంత విలువైన పదం వాడబడిందో, ఎంత ఘనమైన పదం వాడబడిందో. 7వ వచనం అంటాడు, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఏమేమి చెప్పాడు? జాగ్రత్తగా మీరు గమనించాలి. విశ్వాసం, ఉపదేశం, జ్ఞానము, జాగ్రత్త, ప్రేమయందు 5 విషయాలు ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగునే మీరు ఈ కృపయందు కానుక ఇచ్చే విషయంలో అభివృద్ధి చెందాలి. అంటే 10% ఆగిపోకూడదు. దాని అర్థం అది. అభివృద్ధి చెందాలి. నీ స్థాయి పెరుగుతూ ఉన్నప్పుడు దేవుని కృప పెరగాలి. నీ జీవితంలో ఇచ్చేది పెరగాలి, 10% కాదు. కృప ఏం పెరగాలట? నీ కృప పెరగాలి. కానీ ఏం పెరుగుతున్నాయి? విశ్వాసం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, జాగ్రత్త పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఏం పెరగట్లే చెప్పాలి? కానుక పెరగట్లే.
ఇంకా 10 రూపాయలకు వస్తుంది, ఇంకా 5 రూపాయలకు వస్తుంది, ఇంకా 2 రూపాయలకు వస్తుంది. కానుకలు పెరగట్లే, కృప పెరగాలి. ఎంత క్లియర్గా రాయబడింది అంటే, పాత నిబంధన ప్రకారం నువ్వు 10% ఇస్తే, కొత్త నిబంధన ప్రకారం నువ్వు ఎంత ఇవ్వాలి? నీ అభివృద్ధితో పాటు, దేంతో పాటు? అభివృద్ధితో పాటు ఇచ్చే స్థాయి కూడా పెరగాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములే చేయాలి, ఎదగాలి. నా ప్రభువుకి ఇవ్వడమే తెలుసు, నా ప్రభువుకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలీదు. నా ప్రభువు నన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటే ఇవ్వాలి నా ప్రభువుకి. ఎలాగంటే అభివృద్ధి చెందుతున్న కొలది ఇవ్వాలి, అభివృద్ధి చెందుతున్న కొలది ఇవ్వాలి. ఇంకా మనం జాగ్రత్తగా లోపలికి వెళ్ళబోతూ ఉన్నాము. ఇంకా అద్భుతమైన సత్యాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాము. 19వ వచనములు అంటాడు, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తం, మా సిద్ధమైన మనస్సు కనపరిచే నిమిత్తం ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘము వారంతా ఏర్పరచుకొని. సంఘము పరిచారకుల్ని ఏర్పరచుకుందట. ఎవరిని ఏర్పరచుకుంది? ఏ పరిచారకులు? కానుకను కలెక్ట్ చేసే పరిచారకులు. ఏం కలెక్ట్ చేసే పరిచారకులు? అమ్మ ఈ పేటలో నువ్వు కానుక కలెక్ట్ చేయి, ఆ పేటలో నువ్వు కానుక కలెక్ట్ చేయి అని చెప్పావు అనుకోండి, పని పాట లేదు, ఇంటికి వచ్చేస్తుంది, కానుక అడుగుతుంది, ఇంటికి వచ్చేస్తుంది, కేకెత్తి అడుగుతుంది, అలాగ అడుగుతుంది. ఎందుకంటే మనం క్రీస్తులో ఎదగలే, వాక్యములో ఎదగలే, వాక్య జ్ఞానములో ఎదగలే, దేవుడు మనకు అర్థం కాలే, బైబిల్ మనకు అర్థం కాలే. మనకి ఏమర్థమైంది అంటే, దేవుడు ఇవ్వాలి, నన్ను దీవించాలి, డబ్బు ఇచ్చేయాలి, 2 బిల్డింగ్లు ఇవ్వాలి, ఓ ఫ్లాట్ ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, బంగారం ఇవ్వాలి, మొనులు ఇవ్వాలి, మాణిక్యాలు ఇవ్వాలి, కారు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ప్రభువా నీ కృప నాకు కావాలి. నా కృప మాత్రం ఎవరికి ఇవ్వను, నా కృప ఎవరికి ఇవ్వను, నా కృప ఎవరికి ఇవ్వను. కానుక ఇవ్వను, నేను కానుక ఇవ్వను. ఇస్తే 10%, అది కూడా చాలా ఎక్కువ. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎంత స్పష్టంగా లేఖనం చెబుతుందో. డబ్బులు కలెక్ట్ చేయడానికి, కానుక కలెక్ట్ చేయడానికి సంఘం ఎవరిని ఏర్పాటు చేసింది? పరిచారకులను ఏర్పాటు చేసింది. ఎంత అద్భుతంగా ఆ విషయాలు గ్రంథస్థం చేయబడాయో. 9వ అధ్యాయము పక్క అధ్యాయం మనం చూస్తే 14వ వచనం, 9వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది? మరియు మీ ఎడల దేవుడు కనపరచు అత్యధికమైన కృప అంటే ఇక్కడ డబ్బు. కృప అంటే డబ్బు. దేవుడు మీ ఎడల కనపరచు అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు, మిమ్ములను చూడబట్టి మరి ఎక్కువ గలవారై ఉన్నారు. వారికి అద్భుతమైన కృప ఉంది. ఆ సంఘము వారు, మసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘం వారు దేవుని కృపను చూపిస్తా ఉన్నారు. కానుక రూపంలో, ధన రూపంలో, వస్తు రూపంలో దేవుని కృప ఆ సంఘం ఇతర సంఘాలకు చూపిస్తా ఉంది. నువ్వెవరిని చూపించాలి? ఆయన కృపను సంఘములో చూపించాలి. కృప చూపడం అంటే కానుక ఇవ్వాలి. కానుక ఇవ్వడమే కృప చూపించడం. అందుకని నా ప్రభువుకి ఇష్టమైంది ఏంటి తెలుసా? పుచ్చుకొనుట కంటే చెప్పాలి, ఇచ్చుట శ్రేష్టము. ఇవ్వాలి. ఇవ్వడాన్ని బైబిల్ ఏమందంటే కానుక అనే లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. ఎలాగట? మనపూర్వకముగా మమ్ములను వేడుకొనుచు. మీరు గమనించాలి, వారు తమ స్వాచ్ఛము కొలదయ్యే కాక సామర్థ్యము కంటే నీ స్థాయి 1,00,000 అనుకో, నీ సామర్థ్యాన్ని దాటి నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ స్థాయి 10,000 అనుకో, నీ సామర్థ్యం దాటి దేవునికి ఇవ్వాలి. నీ స్థాయి 1,000 రూపాయలు అనుకో, నీ సామర్థ్యం దాటి దేవునికి ఇవ్వాలి. ఇచ్చారు అని లేఖనం చెబుతా ఉంది. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడో లేడో.
నీ సామర్థ్యము కంటే ఇవ్వాలి, సామర్థ్యముతో కాదు. ఆ దేవుడు 10% ఇమ్మన్నాడు కాబట్టి ఇది సామర్థ్యం కాదు. నీ సామర్థ్యానికి మించి ఇస్తే నువ్వు దేవుని కృపలో ఎదుగుతా ఉన్నావు, క్రీస్తులోనికి ఎదుగుతూ ఉన్నాం. మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఏం చేయాలట? ఎదగాలి. ఏమి ఇవ్వాలి అంటే కానుక ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సనుగు కొనకయు బలవంతము కాకయు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఎదిగే కొలది పెంచుకుంటూ నువ్వు దేవునికి ఇవ్వాలి. నీవు ఎదిగే కొలది నీ సామర్థ్యానికి మించి ఇవ్వాలి, నీ స్థాయికి మించి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇమ్మని లేఖనం చెబుతా ఉంది ఎంతో స్పష్టంగా. ఇంకా మీకు బాగా అర్థం అవ్వడానికి మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 16వ అధ్యాయము తీసారా? అద్భుతమైన మాట రాయబడింది. 2వ వచనం అంటాడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్తిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. దేని కొరకు? కానుక ఇవ్వడం కొరకు. సోమవారం నుండి శనివారం వరకు నీకు వచ్చే డబ్బుల్లో కొంత డబ్బు దాయాలి. ఇదేంటి, నేను బతకడానికి డబ్బులు కావాలి, నా భార్య కొరకు డబ్బులు కావాలి, నా పిల్లల కొరకు డబ్బులు కావాలి, మరి అన్నీ ఎవడిస్తాడు ప్రభు అంటే అవన్నీ ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే. మలకీ గ్రంథం అంటాడు, నాకిచ్చి నన్ను నీవేం చేయాలి? నాకిచ్చి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఎంత క్లియర్గా అవచ్చును. వర్ధిల్లును కొదలది. నువ్వు పెరుగుతా ఉన్నావు, నీ ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్నాయి, నీ స్థాయి పెరుగుతూ ఉంది. పెరుగుతున్న కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. ఏమంటే శ్రేష్టమైన మాట, విలువైన మాటగా లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మరొక మాట త్వరగా మనం చదువుతూ ముందుకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము తీసారా? అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట ప్రభు చెబుతూ ఉన్నాడు. 15వ వచనం అంటాడు, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యము కాని వరం ఏంటది? కృప. చెప్పసఖ్యం కాని వరం ఏంటి చెప్పండి? కృప. ఆయన చూపిన కృప. చెప్పసఖ్యని కాని ఆయన వరం అంటే నువ్వు కానుక ఇస్తున్నావు అంటే ఆయన వరాన్ని ఇస్తున్నావు, ఆయన కృపను ఇతరులకు పంచుతూ ఉన్నావు, ఆయన కృప పంచబడుతూ ఉంది. దేని రూపంలో అంటే కానుక రూపంలో పంచబడుతూ ఉందని లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మీయ సత్యాన్ని మనకి బయలుపరిచాడు. ఏమిటి అంటే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఏం చేయాలి? ఎదగాలి. ఆయనలో ఏముందంటే కృప ఉంది. ఆయన కృప విస్తారంగా పంచాడు. ఆయన కృప ఏం చేశాడు? విస్తారముగా పంచాడు. మరి మనం ఎలా పంచాలి? ఎలా పంచాలి అంటే మన సామర్థ్యము కొలది. కొన్ని సందర్భాల్లో త్యాగపూరితంగా ఆదిమ సంఘాలు ఆయన కృపను పంచాయి, త్యాగపూరితమైన అర్పణ అర్పించారని లేఖనము చెబుతా ఉంది. జాగ్రత్తగా మాట మనము ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలుగా ఇందాక మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7 అన్నాడు, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? జాగ్రత్తగా మనం ఆలోచన చేసాడు. విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, జాగ్రత్తలో, ప్రేమలో ఎలాగో అభివృద్ధి చెందుతున్నారో దేవునికి ఇచ్చే విషయంలో కూడా, ఎవరికి ఇచ్చే విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో కూడా అలాగా అభివృద్ధి చెందాలి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని
127 సంస్థానాలకు రాజును చేశాడు. ఎందులో ఉన్నాడు దావీదు? గొర్రెల దొడ్డిలో. తండ్రి కూడా ఎవరైనా నువ్వు పనికిరావు అని పక్కన ఎక్కడ పంపేశాడు? పొలానికి పంపేసి, సమూయేలు ప్రవక్త రాబోతున్నాడు, నా కుమారులో ఒక్కడిని రాజుగా అభిషేకించబోతున్నాడు, నా కుమారుడు రాజు అవబోతున్నాడు, రాజు అవ్వే అర్హత దావీదుకి తప్ప అందరికీ ఉందని దావీదుని ఏం చేశాడు? పక్కన పడేశాడు. మరి దావీదుకి ఆ కృప దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదు మనస్సును ఒకసారి ఆలోచన చేద్దాము. సమూయేలు వ్రాసిన ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం. దావీదును అంతగా హెచ్చించడానికి దావీదు మనసు ఎలా ఉంటుందో చూద్దాం. 24వ అధ్యాయం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. కళ్ళం గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటది? కళ్ళం గురించి మాట్లాడుతున్నాడు. రాజుగారు, మీకు ఫ్రీగా ఇస్తామండి. ఏమిస్తాం మీకు? నువ్వు రాజువు కదా, ఫ్రీగా ఇస్తామంటే నాకు ఫ్రీగా వద్దు, నేను వెల చెల్లించాలి. ఎందుకంటే వెల చెల్లించకుండా నా ప్రభువుకి నేను ఏమీ ఇవ్వను. దేవునికి ఎలాంటిది ఇవ్వాలి అంటే నా స్వార్జితం ఇవ్వాలి. దావీదు ఉద్దేశం ఏంటి? దావీదు ఉద్దేశం ఏంటి? నా స్వార్జితమై ఉండాలి. ఆ కళ్ళాన్ని నేను కొనుక్కోవాలి, ఆ స్థలాన్ని. అప్పుడు నేను దేవునికి నేను ఇవ్వాలి. ఎవరిదో నేను ఇవ్వడం ఏంటి? ఎవరిదో నాకు ఇవ్వాల్సిన పని లేదు, నా స్వార్జితం. అంత యోగ్యముగా నేను దేవునికి ఇవ్వాలని 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చాడట. దేనికి? మందిరానికి కదా. 10 కోట్ల మనుగుల వెండినిచ్చాడట. దేనికి? మందిరానికి. దేవునికి ఇచ్చే విషయము అంటే దేవుని కృపను చూపించే విషయంలో దావీదు ఎంత యోగ్యుడుగా కనబడుతున్నాడు. అందుకనే దావీదుని దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. అబ్రహాముకి దశమ భాగం ఇమ్మని ఎవరు చెప్పారు? యాకోబుకి దశమ భాగం ఇమ్మని ఎవరు చెప్పారు? నా ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకంటే పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట శ్రేష్టము, వర్ధిల్లును కొలది ఇవ్వాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అద్భుతమైన విషయాలు మనకి కనబడుతున్నాయి. డబ్బున్న వాళ్ళు ఎలా ఇవ్వాలో కూడా చెప్పాడు. ధనవంతులు కూడా దేవునికి ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. పేదవారు ఎలాగ ఇవ్వాలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాము. ధనవంతులు ఎలాగ ఇవ్వాలో ఒక అద్భుతమైన మాట మీకు చూపించి త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. ధనవంతులైన వారు దేవునికి ఎలా ఇవ్వాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. దానికి ముందుగా 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీసారా? 17వ వచనము నుండి చదువుదాం. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండవలెను. ధనవంతులు ఏం చేయాలట? ఇతరులకు పాలించేవా అంటే పేదవారికి నీ కృపను పంచాలి. నువ్వు ధనవంతుడివైతే, నీకు విస్తారమైన ధనం ఉంటే, సమృద్ధిలో ఒకవేళ నువ్వు ఉంటే, సర్వ సమృద్ధి ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, నీ ధనాన్ని ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి. అంటే దేవుని కృప నీ మీదకి వచ్చింది, నీ కృప ఎవరి మీదకి వెళ్ళాలి?
పేదల మీదకి వెళ్ళాలి. నువ్వు కృపను చూపించాలి. ఎలా చూపించాలి? 10% కాదు, 15% కాదు, నువ్వు వర్ధిల్లు కుదిరి. పేదలైన వారు ఇచ్చారట. వారు సామర్థ్యం కంటే గొప్పగా ఇచ్చారు. ఎవరో మాసిదోనియా సంఘం. వారు నిరుపేదలై కూడా దేవుని కొరకు ధనాన్ని ఇచ్చారు. వారు దేన స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు అద్భుతమైన ధనాన్ని ఇచ్చారు. ఎందుకు దేవునికి ఇవ్వవలసిన ఈ కానుక ఎవరికి ఇవ్వాలి? పేదవాడు ఇవ్వాలి, ధనవంతుడు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే నీ వర్ధిల్లు కొలది ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఈ కానుక? ఎవరికి ఇవ్వాలి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు చదువుదాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యం అందించు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానము పాత్రుగా ఎంచవలెను. ఇందును గూర్చి నూర్చేడు ఎద్దుకు మూతికి చెక్కము చేయవద్దని లేఖనము చెబుతుంది. మరియు పనివాడు జీతమునకు పాత్రుడు. ఎవరైతే దేవుని తోటలో దేవుని సంఘములో పని చేస్తూ ఉన్నాడో వాడికి నువ్వేం చేయాలంటే ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వబడిన ఆ కానుక ఏమి చేయాలి అంటే పనివాడు జీతానికి పాత్రుడు. అంటే వచ్చిన ఆ కానుక సేవకుడు దాన్ని తింటూ చెయ్యవలసిన పని ఏమైనా ఉందా? లేకపోతే సేవకుడే తినేసి బిల్డింగుల మీద బిల్డింగులు, కార్ల మీద కార్లు కట్టి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు కదా, నేను తినాలి, మీరు ఇవ్వాలి అన్నట్లుగా చెప్పిందా? ఇవ్వబడిన ఆ కానుక యోగ్యకరముగా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ కానుకను ఏమి చేయాలి అనేది రాబోయే 2వ భాగంలో మనం ఆలోచన చేద్దాం. నేను ముగిస్తూ ఉన్నాను. మనము క్రీస్తు వలె ఉండుటకు చెప్పాలి, అన్ని విషయములలో ఎదగాలి. ఏమిటంటే మొదటి విషయం, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి, నిన్ను నీవు దేవునికి ఇచ్చుకోవాలి. 2వది కానుక ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి? కానుక ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దశమ భాగం కాదు, నువ్వు వర్ధిల్లు కొలది దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? నీ స్థాయికి మించి దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సేవకునికి ఇవ్వాలి, పనివాడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇమ్మని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఈ 2025లో వాక్యం ఏం చెబుతుంది, మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సంఘం గురించి అన్నాడు ఎఫెసీ పత్రికలో పౌలు అన్నాడు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. అందులో మొట్టమొదటిగా నిన్ను నువ్వు దేవునికి ఇచ్చుకోవాలి. 2వదిగా కానుక ఇవ్వాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.